చేస్తుంటే పని దగ్గర కూడా, ఉద్యోగం చేస్తుంటే ఆఫీసులో కూడా, కేవలం దేవుని సన్నిధిలో విషయం కాదు ఇది. దేవుని సన్నిధిలో సంగతి కాదు ఇది. నేను ముందే చెప్పాను ఏంటంటే, మనిషి మూడు విషయాలు కోరుకొని పాడైపోతాడని. ఆ మూడిట్లో మొదటిది ఏంటయ్యా అంటే, ఎక్కడికి వెళ్ళినా తనకేం కావాలి? గుర్తింపు కావాలి, పొగడత కావాలి, గౌరవం కావాలి, తన గురించి అందరూ మంచిగా మాట్లాడుకోవాలని కోరుకోవటం అది దీవెనకరమైంది కాదు మనకి. అందుకని ప్రభువే చెప్తున్నాడు, ఒకవేళ నిన్ను ఎవరైనా భోజనానికి పిలిచారనుకో, ఆయన నిన్ను గౌరవంగా పైకి వచ్చి కూర్చోని చెప్పేదాకా ఆ చివరినే కూర్చో. అదేంటంటే ఇక్కడ కూర్చున్నావు, రండి పైకి రండి అని పిలిచేదానికి, పైన కూర్చున్న నిన్ను కిందకి పంపించేదానికి తేడా ఉందా లేదా? అందుకనే హృదయములో నిన్ను నీవు తగ్గించుకొని ఏ విషయంలోనైనా కనుమరుగుగా ఉండాలి. ఆ గొప్పగా కీర్తి ప్రతిష్టల కొరకు నేను పరిగెత్తకూడదు అనే మనసుతో కనుక నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఒకరోజు. ఇది దేవుని వాక్య సందర్భం. అక్కడ అదే చెప్పాడు ప్రభు. చివరికి వచ్చిన 11వ వచనం, 14-11 ఏముంది? తనను తాను హెచ్చించుకునేవాడు ప్రతివాడు తగ్గించబడతాడు, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసు ప్రభుకి బాప్తిస్మ ఇచ్చాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసు ప్రభుకి బాప్తిస్మ ఇచ్చాడు. యేసు ప్రభుకి బాప్తిస్మ ఇచ్చాడంటే అసలు యేసు ప్రభు ఎవరు? సృష్టికర్త. యేసు ప్రభు ఎవరు? రక్షకుడు. యేసు ప్రభు ఎవరు? దేవుడు. అవునా? మనం ఆరాధిస్తుంది అదే కదా, అవునా? మరి ఆయనకి బాప్తిస్మ ఇచ్చింది ఎవరు? బాప్తిస్మ ఇచ్చు యోహాను. ఇప్పుడు నేను ఎవరికన్నా ఒక ఎమ్మెల్యే గారికి బాప్తిస్మ ఇచ్చేనే అనుకో, ఇవ్వలేదులే, నేను ఇచ్చేనే అనుకో. ఇప్పుడు నేను గొప్పగా చెప్పుకుంటా ఏమని? ఈ ఎమ్మెల్యే మా దగ్గరే బాప్తిస్మ తీసుకుంది చెప్పుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఇప్పుడు లోకమంతటిని రక్షణలోకి నడిపించిన యేసు ప్రభుకి బాప్తిస్మ ఇచ్చింది ఎవరయ్యా అంటే యోహాను. ఆ యోహాను మాట్లాడిన మాటలు మీరు వింటారా? ఆయన మాట్లాడిన మాటలు మీరు వింటారా? బైబిల్లో చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 26-27. మనం ఎంతగా తగ్గించుకోవాలో వాక్యం చెప్తుంది. యోహాను, నేను నీళ్ళలో బాప్తిస్మిస్తున్నాను కానీ నా వెనుక వచ్చు